యుఎస్‌ని లేదా డొనాల్డ్ ట్రంప్ బెదిరింపుల్ని పట్టించుకోకుండా గట్టిగా రివర్స్ రిటాలియేట్ చేసే దేశాలు ఉన్నాయి. అసలు పట్టించుకోకుండా ఇగ్నోర్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అండ్ ఏది ఏం చేసినా గాని డొనాల్డ్ ట్రంప్ తనదే ఆధిపత్యం అన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు గానీ, చాలా సార్లు చతికిలబడుతున్నట్టుగానే కనబడుతోంది. ముఖ్యంగా ఇరాన్ విషయంలో కూడా అది అవుతున్నట్టుగా కనబడుతోంది. మీరు చాలా మొదటి నుంచి అంటున్నారు. ఇరాన్ నిరసనలు మొదలైన నాటి నుంచి మీరు అంటూనే ఉన్నారు. నేను అడుగుతూనే ఉన్నాను. మీరు అంటూనే ఉన్నారు. సో, ఇక్కడ ఏమైనా ఖమేనీ ప్రభుత్వాన్ని మారుస్తారా అని నేను అడిగిన ప్రతిసారి మీరు అంత సీన్ లేదు. ఇప్పుడు అప్పుడే అయ్యేటట్టుగా అనిపించట్లేదు. ఎందుకంటే ఖమేనీ మళ్ళీ పట్టు బిగిస్తారని గతంలో కూడా మనం హిజాబ్ మూవ్‌మెంట్ వచ్చినప్పుడు కూడా మీరు చెప్పారు. అదే జరిగింది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. సో, మొన్నటిదాకా ఇరాన్ అయిపోయింది. ఇంకా ఖమేనీ రెజిమ్ పడిపోతుంది. యూఎస్ ఇంటర్వీన్ అవుతది అని అందరూ అనుకున్నారు గానీ, బట్ ఇప్పుడు క్రమక్రమంగా గవర్నమెంట్ ఖమేనీ పట్టు బిగిస్తున్నట్టుగానే స్పష్టంగా మనకు అర్థమవుతోంది. 800 మందిని ఉరి తీసేయడానికి సంబంధించి దాన్ని నిలిపివేయాలని డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు అని కొంతసేపు ఆపినట్టుగా చెప్పారు గానీ, బట్ లేదు వాళ్ళని ఉరిదీస్తాము, కఠినంగా వ్యవహరిస్తాము నిరసనకారుల విషయంలో అని అక్కడ ఉన్నటువంటి అధికారులు వీళ్ళందరూ చెప్తున్న పరిస్థితి. సో, ఇరాన్ అప్డేట్స్ ఏంటి ఒకసారి చెప్తారా? ఇది మనం తరచూ చర్చిస్తున్నాం. ఇన్‌ఫాక్ట్ నేను ఆల్‌మోస్ట్ 100% మనం ఎస్పెషల్లీ తెలుగు మీడియాలో కావచ్చు, ఈవెన్ మన నేషనల్ మీడియాలో కూడా ఇంకా అయిపోయింది ఇరాన్ ఫినిష్డ్ రేపో మాపో వెళ్ళిపోయాడు. ఇన్‌ఫాక్ట్ చాలా మంది అయితే ఆల్రెడీ రష్యాకి పారిపోయాడు ఖమేనీ అని చెప్పేసి వాళ్ళు చెప్పారు ఆల్రెడీ. అమెరికా ఇప్పుడు వెళ్ళబోతోంది. మన వాళ్ళని కూడా మనం మొత్తం భారతీయులందరినీ అక్కడి నుంచి వెనక్కి రమ్మని చెప్పి మనం తీసుకొచ్చేసాం మనం. కాబట్టి ఎయిర్ స్పేస్ బంద్ అయిపోయింది. ఇంకా అమెరికా అక్కడ దాడులు చేయబోతోంది. చేయగానే ఇంకా రెజిమ్ కొలాప్స్ అయిపోతుంది. కొలాప్స్ అవడంతోటే ఇంకా రేజా పెహల్వి వెళ్తాడు అక్కడ. కాబట్టి అమెరికా అధీనంలోకి వెళ్ళిపోతుంది. డొనాల్డ్ ట్రంప్ విల్ బికమ్ ద షా ఆఫ్ ఇరాన్. ఆల్రెడీ ఆయన వెనెజులా ప్రెసిడెంట్, రేపు క్యూబా ప్రెసిడెంట్ కూడా ఆయనే. సో గాజా పీస్ చైర్మన్ ఆయనే. ప్రపంచం అంతా కూడా ఆయనే రాజుగా ఉండేటువంటి ఒక చిత్రీకరణ మనం చూసాం మనం. అలాగే మనకు కరాచీలో వాళ్ళు ఆయుధాలు దించారు. కరాచీ నుంచి మనకు బలూచిస్తాన్‌కి, సిస్టాన్ బలూచిస్తాన్‌లో వెళ్లి దాడులు చేయడానికి డ్రోన్స్, అమ్యునిషన్ ఇవన్నీ కూడా కరాచీలో దించారు వాళ్ళు అమెరికన్స్. ఇది ఒక థర్డ్ వరల్డ్ ఏదో మూడవ దేశం ఎవరో తెలియదు. ఏ దేశమో మనకు తెలియదు. ఆ మూడో దేశం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. మనకు తెలియదు చైనా ఇచ్చిందా, మరి రష్యా ఇచ్చిందా, లేదా ఇంకేదైనా అంటే భారతదేశం ఇచ్చిందో లేదో మనకు తెలియదు. అటువంటిది ఏమన్నా ఉంటే అమెరికా మన మీద కక్ష సాధిస్తుంది కాబట్టి అలా అనుకోను. బట్ ఏదో ఒక థర్డ్ దేశం నుంచి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి కరాచీ ఎయిర్పోర్ట్ మీద బొంబార్డ్మెంట్ చేసింది ఇరాన్. డ్రోన్ అటాక్ చేసింది. ఆ మొత్తం అమెరికా నుంచి వచ్చిన కన్సైన్మెంట్ అంతా తగలబడిపోయింది. కాబట్టి ఈ ఏదో విధంగా దీన్ని అక్కడ ఏదో చర్యలు చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది కాబట్టి ఇంకా రెజిమ్ కొలాప్స్ అయిపోతుంది అని అందరూ విశ్లేషిస్తున్నారు. కానీ అంటే వీడియోస్ కూడా ఉన్నాయి కదా. అఫ్కోర్స్ ఆ అమ్మాయి ఎవరైతే ఖమేనీ పోస్టర్ ని కాల్చి సిగరెట్ తాగిందో అది కెనడాలో జరిగింది, ఇరాన్ లో జరగలేదు. అందుకనే కన్ఫ్యూజ్ అవ్వకూడదు మనం. కానీ అక్కడ కూడా నిరసనలు చాలా ఉన్నాయి. మేము ముస్లిమ్స్ కాదు, మేము జొరాస్ట్రియన్స్, మేము మా మతానికి వెళ్ళిపోతాము అని చెప్పి అక్కడ మస్జిద్ తగలబెట్టడం చాలా చూసాం. కానీ క్రమేపీ దీన్ని మళ్ళీ టేక్ ఓవర్ చేసింది ప్రభుత్వం. ఈ రోజు 880 మందిని ఉరిదీయడానికి వాళ్ళ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన పబ్లిక్ గా చెప్పాడు. డొనాల్డ్ ట్రంప్ ఏమో ఈయన మీద విపరీతమైన ఒత్తిడి వచ్చింది. ఖతార్ కానీ, యూఏ కానీ, సౌదీ కానీ వీళ్ళందరూ కూడాను మీరు ఇరాన్ మీద బొంబార్డ్మెంట్ చేయడానికి వీల్లేదు అని స్పష్టంగా చెప్పారు వాళ్ళు. అంటే ఆయనకు అక్కడ సపోర్ట్ లేకుండా ఎలా చేయగలడు? ఖతార్ ఏమైందంటే మా ఎయిర్ బేస్లు, మా ఖతార్ లో ఉన్నటువంటి మీ స్థావరాలను వాడుకోవడానికి వీల్లేదు అని చెప్పారు ఖతార్. సో మరి ఇటువంటి పరిస్థితుల్లో ఖమేనీ కూడా అక్కడ పోయాడంటే ఇంకా అమెరికా అక్కడ ఉండవలసిన పరిస్థితి ఏముంది? ఆల్రెడీ ఇజ్రాయెల్ ఖతార్ మీద దాడి చేసి హమాస్ లీడర్స్ ని చంపినప్పుడు వాళ్ళని రక్షించాల్సింది పోయి అమెరికా ఏం ఇన్వాల్వ్ అవ్వలేదు. కాబట్టి రేపటి రోజు మాకు నిజంగా ఏదైనా కష్టం వచ్చి మాకు ఏమైనా ఇబ్బందులు వస్తే అమెరికా స్థావరాలు పెట్టుకొని మాకు దానివల్ల దమ్మిడి లాభం లేదు వాళ్ళందరూ కూడా నిర్ణయించుకొని చూస్తున్నాం. సౌదీ అరేబియా పాకిస్తాన్ తోటి ఒప్పందం ఎందుకు చేసుకుంది? ఇద్దరు దేశాలు ఎవరు అటాక్ చేసినా కానీ ఇద్దరు కలిసి యుద్ధం చేస్తారు. ఎందుకు ఒప్పుకున్నారు వాళ్ళు? మనకి ఇప్పుడు సౌదీ అరేబియా పాకిస్తాన్ నుంచి JF-17 కొనడానికి సిద్ధంగా ఉంది. ఎందుకు? చైనా JF-17 ఎందుకు కొనుక్కుంటున్నారంటే అమెరికా నుంచి ప్రత్యామ్నాయం చూసుకుంటారు. ఎక్కడికి వెళ్ళాలి అర్థం కావట్లేదు. ఈరోజు పెద్ద శక్తి ఓన్లీ మనకు చైనానే ఉంది, నెక్స్ట్ పెద్ద శక్తి. అందుకని వాళ్ళ దగ్గర వెళ్తున్నారు. అంటే అమెరికాకి సిగ్నల్స్ పెడుతున్నాయి, ఇక్కడ నుంచి మీరు మాకు చెప్పకుండా మీరు ఏం చేయడానికి వీల్లేదు. కానీ మొండిగా డొనాల్డ్ ట్రంప్ ఏమి చేసినా కానీ కూడా ఏమి అక్కడ రిజల్ట్ ఏం మారదు. ఎందుకంటే రెండవ ప్రపంచ యుద్ధంలో కూడా చూసాం, అంత పవర్ఫుల్ జర్మనీ కూడా ఒక 100 మైళ్ళు 150 మైళ్ళు దూరం ఉన్నటువంటి ఇంగ్లీష్ ఛానల్ దాటి యూకేని ఏం చేయలేకపోయాడు. సముద్రం ఉంటే కనుక ఏం చేయలేము.
కాబట్టి వీళ్ళు గ్రౌండ్ లెవెల్లో వీళ్ళ బూట్స్ ఆన్ ద గ్రౌండ్స్ లేకుండా మనుషులు ఇరాన్‌లోకి వెళ్లకుండా రెజిమ్ చేంజ్ చేయడం చాలా కష్టం. ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. వెనెజులా కూడా వాళ్ళు ఎత్తుకుపోయారు కానీ ప్రభుత్వం మళ్ళీ అదే కంటిన్యూ అవుతుంది కదా! వీళ్ళకేం దానివల్ల రెజిమ్ చేంజ్ ఏం అవ్వలేదు అక్కడ. అలాగే మనకు క్యూబా కూడా అంతే. బే ఆఫ్ పిగ్స్ అంటాడు. మరి ఇంతకాలం ఆల్మోస్ట్ మన 50, 60 ఏళ్ల నుంచి ఆ ఫ్లోరిడా నుంచి వాళ్ళు క్యూబాకి వెళ్ళలేని పరిస్థితి. చిన్న ఐలాండ్. ఇంత మోస్ట్ పవర్‌ఫుల్ దేశాన్ని వాళ్ళు గడగడలాడించారు. అందుకని ఈ సముద్రం అలాగే చైనా కూడా అంతే. చైనా తైవాన్ ఆక్యుపై చేయాలంటే గనుక ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఈ ఇంగ్లీష్ ఛానల్ 100 మైళ్ళనే వాళ్ళు ఏం చేయలేకపోతే గనుక ఇక్కడ కనీసం 200 మైళ్ళు ఉంటుంది. ఎలా సముద్రం ఉంటే గాని మీరు ఏం చేయలేరు. బొంబార్డ్‌మెంట్ చేయొచ్చు మీరు. మిసైల్ కొట్టొచ్చు, వెళ్ళొచ్చు కానీ ఆ దేశాన్ని మీరు అధీనంలో తీసుకోలేరు. అధీనం తీసుకోవాలంటే గ్రౌండ్ యాక్షన్ ఉండాలి. ఇరాన్‌లో గ్రౌండ్ యాక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్. అతనికి పర్మిషన్ లేదు ఫస్ట్. కాంగ్రెస్ పర్మిషన్ ఇవ్వదు. 2 బాడీ బ్యాగ్స్ అక్కడ అమెరికన్ సైనికులు చనిపోయి ఇంటికొస్తే గనక విపరీతమైన నిరసన వస్తుంది. వియట్నాం యుద్ధం ఎలా అయిందో మనం చూసాం. ఎందుకు ఫ్లాప్ అయ్యారు వాళ్ళు. సో ఇటువంటివి చాలా ఉన్నాయి. అందుకని ఈ బెదిరింపులు వీటి వల్ల ఏం చేసినా గానీ పెద్దగా మార్పు ఉండదు. నేను చాలా కాలంగా చెప్తున్నాను నేను. ఇజ్రాయెల్ కావాలి. బెంజమిన్ నెతన్యాహు అక్కడ రెజిమ్ చేంజ్ కావాలి అని చాలా కష్టపడుతున్నాడు. ఖమెనీ ప్రభుత్వం పోయిందంటే గనక ఇజ్రాయెల్‌కి కనీసం ఒక 20 ఏళ్ల వ్యవధి దొరుకుతుంది. ఇంకా కొంచెం శాంతి వాళ్ళకు ఒక 20 ఏళ్ల దాకా శాంతిగా ఉండొచ్చు వాళ్ళు. కాబట్టి బెంజమిన్ నెతన్యాహు కావాలి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్‌ని రెచ్చగొట్టి, డొనాల్డ్ ట్రంప్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేసి అమెరికాని దీంట్లో ఇన్వాల్వ్ చేసేటువంటి ప్రయత్నం బెంజమిన్ నెతన్యాహు చేస్తున్నాడు. వాళ్ళ దేశం ఇంట్రెస్ట్ కోసం. కానీ అమెరికాకి అంత సీన్ లేదు. అమెరికా ఏం చేయలేదు. ఇది అర్థం చేసుకోవాలి. ఏదో రేపు బొంబార్డ్‌మెంట్ చేసినా గాని కూడా పెద్ద మార్పులు ఉండవు. కాబట్టి ఖమెనీ ప్రభుత్వాన్ని తీయడం అంత సులభం కాదు. ఒకవేళ తీసేసి రెజా పహ్లవి వస్తే గనక అమెరికా అక్కడ ఉండవలసిన ఆవశ్యకత లేదు. కాబట్టి వీళ్ళందరూ అమెరికాని తన్ని తగిలేస్తారు. మొత్తం వాళ్ళు యువాన్‌లోనో, రూబుల్స్‌లోనో, రూపాయల్లోనో ట్రేడ్ మొదలు పెట్టుకుంటారు. కాబట్టి అమెరికన్ డాలర్ కుప్పకూలుతుంది. కాబట్టి అమెరికన్ డాలర్ ఇస్ ఇంపార్టెంట్. మనకు ఖమెనీ ఇంపార్టెంట్ కాదు. ఎంబీఎస్ ఇంపార్టెంట్ కాదు. అక్కడ ఎవరు ఇంపార్టెంట్ కాదు. డాలర్ ఇస్ ఇంపార్టెంట్. డాలరు ఆయిల్‌తో అనుసంధానమైనంత వరకే అమెరికా ఉంటుంది. ఇది బ్రేక్ అయిందంటే అమెరికా ఉండదు. అందుకనే వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం ఖమెనీ ప్రభుత్వాన్ని వాళ్ళు తీయరు. తీసినట్టు బెదిరిస్తారు. ఇవన్నీ ప్రగల్భాలు పలుకుతారు. అంతేగాని అంతకుమించి ఏమి ఉండదు. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. ఇప్పుడు అదే చెప్తున్నాను. దాని రిజల్ట్స్ కూడా చూస్తున్నాము. క్రమేపీ ఆ ప్రభుత్వం కంట్రోల్ అధీనంలో తీసుకుంటారు. ఆఫ్‌కోర్స్ నిరంకుశ ప్రభుత్వం కాబట్టి వాళ్ళు చాలా కఠినంగా వ్యవహరిస్తారు. ఒక 1000, 10,000 మందిని చంపినా గాని వాళ్ళకేం దానివల్ల దానికేం పట్టదు వాళ్ళకు. ఏదో విధంగా మళ్ళీ కంట్రోల్‌లో తీసేసుకుంటారు వాళ్ళు. 800 మందిని ఉరితీస్తున్నామని చెప్పాడు కానీ ఇంకా ఎంతమంది ఉరితీస్తాడో మనకు తెలీదు. ఎంతమంది అరెస్ట్ అయ్యారో తెలీదు మనకు. సో ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో అక్కడ రక్తపాతం చాలా విపరీతంగా ఉంటుంది. అమెరికా ఏమీ చేయలేదు. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.